చెప్తున్నారు. రమేష్ గారు అనేది వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్. ఆయన ఒక డాక్టరు, ఒక సైంటిస్టు, ఒక స్పిరిచువల్ పర్సన్. మేము కొత్త సిస్టమ్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. అదేంటంటే నీ బాడీలో ఉన్న శక్తి ద్వారానే నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. శక్తి అంతా నీ లోపలే ఉంది. అంటే మనకి బాడీ హీలింగ్ సిస్టమ్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం, భగవంతుడు ఇచ్చాడు. కానీ దాని నుంచి మనం డిస్కనెక్ట్ అయ్యాం. దీని డిస్కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? మనం మనతో కనెక్ట్ లేవు, మనం ప్రకృతితో కనెక్షన్ లేదు, మన యూనివర్స్తో కనెక్షన్ లేదు. చాలామంది చెబుతున్నారు, మాటలు చెప్పేత కాదు, దానికి టూల్ కావాలి. ఆ టూల్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేదు. ఇది ఎవరో తయారు చేయాలి, ఎవరో కాపీ కొట్టలేదు. అందులో చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టూల్స్ని మేము ఇక్కడ మీకు ఎడ్యుకేట్ చేసిస్తాం. అంటే రూట్ లెవెల్లో పట్టుకున్నాం, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అసలు ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి. అంటే శక్తి ఉంటే ప్రాబ్లం లేదు, శక్తి లేకపోతే ప్రాబ్లం వచ్చింది. అలా నాకు ఆటో ఇమ్యూన్ డిజార్ వచ్చింది అన్నారు, కానీ అసలు ఆటో ఇమ్యూన్ డిజార్ ఎందుకు వచ్చింది అనేది నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎందుకు వచ్చిందని మీకు చెప్పారు? ఆ రూట్ కాజ్ చెప్పారు. అసలు కారణం ఏంటి, ఆ కారణాన్ని మనం వెతికగలిగితే మొత్తం అర్థమైపోతుంది. ఎవరికైనా సరే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? శక్తి లేకపోతే వస్తుంది, శక్తి ఉంటే రాదు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ పంచభూతాల నుంచి వస్తుంది. పంచభూతాలు ఏంటి? సూర్యుడి నుంచి శక్తి వస్తుంది. దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు, సన్ ఎనర్జీ. సోలార్ సిస్టమ్ అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. ఆయన ఎక్కడున్నాయి? మన తల మీద ఉన్నాయి. అదే మైండ్. దాన్ని ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఎవరు చెప్పినా ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సోల్ లెవెల్లో చెప్తాం, ఆత్మతో కనెక్ట్ అయ్యి చెప్తాం. నీకు ఏ ప్రాబ్లం ఉందో నీకు చెప్పాను కదా నేను, నిజమేనా? అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఎవరి మటుకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందాలి. ఎక్స్పీరియన్స్ అందరూ చాలామంది దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయించారు. అంటే ఫస్ట్ అది నేర్పించారు. అంటే సోలార్ సిస్టమ్ యొక్క ఎనర్జీస్ ఉండాలి. అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసుల యొక్క ఎనర్జీ అనేది ఫస్ట్ మనం కనుక్కోగలం. 2 ఎర్త్ ఎనర్జీ. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతారు. అని ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫస్ట్ దాన్ని సూర్యుడు అంటే ఆస్ట్రాలజీ, 2 వాస్తు, భూమి అంటే వాస్తు. దీనికి చిన్న నేను కంక్లూజన్ చేస్తున్నాను. మీ ఇంట్లో దేవుడి గది ఉందా? ఎక్కడ? ఈశాన్యంలోనే ఎందుకు దేవుడి గది పెడతారు? ఈశాన్యం అంటే దేవుడి, ఈశా అనేది ఒక దేవుడి సంబంధించిన మూల కాబట్టి ఈశాన్యంలో పెడతారు. ఇంకో దుఃఖం కూడా పెట్టుకోవచ్చు కదా. ఇదే మూలపతులు, ఆ మూల కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అన్ని దుఃఖంలో ఉన్నాడు కదా. ఇందుకు అందులో లేని ప్రహ్లాదుడు చెప్పాడు కదా. మరి అక్కడే ఎందుకు పెట్టాలి? అక్కడ ఒక బొమ్మ పెడితేనే కదా శక్తి వచ్చేస్తున్నది. ఒక వినాయకుడి బొమ్మ, విఘ్నేశ్వరుడు, లేకపోతే శివుడు, ఏదో ఒకటి. ఆ బొమ్మ ఎవరు తయారు చేశారు? అంటే మనిషి తయారు చేసిన బొమ్మకి ఆ మూల పెడితే శక్తి వచ్చేస్తుంది. బాధం చేసుకోండి. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్. ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు. అంటే సూర్యుడు అంటే ఎవరు? సూర్యకుడు. సోలార్ సిస్టమ్ అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. దాన్ని ఆస్ట్రాలజీ అన్నారు. అంటే తూర్పు నుంచి వచ్చే శక్తి ఈస్ట్ నుంచి వచ్చే శక్తి ఆస్ట్రాలజీ, నార్త్ నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో దాన్ని వాస్తు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వాస్తు. అంటే ఈ 2 కరెక్ట్గా ఉన్న ప్లేస్లో ఈశాన్యంలో ఒక బొమ్మ పెడితే శక్తి వచ్చినప్పుడు ఈ 2 పర్ఫెక్ట్గా నీ జీవితంలో పర్ఫెక్ట్గా ఉంటే, బ్యాలెన్సింగ్గా ఉంటే నువ్వు దేవుని అవ్వా. అంటే ఇప్పుడు వరకు దేవుడు అంటే ఎవరన్నారంటే అందరూ గుళ్ళో ఉన్న దేవుడే దేవుడు అంటారు. గుళ్ళో దేవుని కాదనట్లేదు నేను, దేవుడు అన్ని దుక్కుల్లో ఉన్నాడు. మరి ఆ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని కూడా ఒక మానవుడే ఇక్కడ క్రియేట్ చేయగలిగాడు. మరి నువ్వెందుకు దేవుడు కాకపోతే నువ్వు దేవుని ఎలా తయారు చేయగలిగావు? బొమ్మని, ఆ బొమ్మకి ఎలా ప్రాణప్రతిష్ఠ చేయగలిగావు? అంటే మనం మనలో ఎదుర్కొంటలా, ఎప్పుడు బయట ఎదుగుతున్నాం, అంతా బయటే ఉందంటున్నాం. మనలో లేదు, వేరే ఇంకా ఏదో ఉంది మనది కాకుండా అన్నట్టుగా అనుకుంటున్నాం. బయట ఎంతో ఉందో అంతని లోపల పెట్టేయాడు. యూనివర్స్ అలా ఎక్స్పాండ్ అయిన దాన్ని కంప్రెస్ చేసి నేను లోపల సృష్టించేసాను. అప్పుడు దాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ లోపల నువ్వు ట్రావెల్ చేయగలిగినప్పుడు చెప్తున్నారు చాలామంది, నువ్వు చేసుకో, మెడిటేషన్ చేసుకో, ఇది చేసుకో, అది చేసుకో, తప్పేం కాదు, అన్నీ నిజాలే. కానీ
ఆ కాలానికి అది కరెక్టు, ఈ కాలానికి కాదు. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్స్ రేడియేషన్ ఉంది, చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హైటెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G, చుట్టూ కింద చూస్తే మనం వాస్తు గురించి చెప్తున్నారు అందరూ. వాస్తు గురించి చాలామంది చెప్తున్నారు. జియోపతిక్ స్ట్రెస్, వెరీ వెరీ భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. ఎలాగో చెప్తున్నాను చూడు, ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోయిన తర్వాత బాడీని ఏం చేయాలి? పాత పెట్టడము, కాల్చేయడము చేస్తారు. ఏం చేయాలి? ఏది కరెక్ట్?